నమస్కారం. ఎస్9 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ లీలా. తాడేపల్లిగూడెం ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల పిఆర్ఓ వేణు మరియు ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కౌన్సిల్ హాలులో గురువారం సాయంత్రం వార్డు సచివాలయం సిబ్బందితో రీసర్వే P4 కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో తహసీల్దార్ సునీల్ కుమార్ మాట్లాడుతూ రైతులతో తమ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను VROలకు అందించి రీసర్వేకి సహకరించాలని కోరారు. రికార్డుల్లో ఉన్న తప్పులను రీసర్వేలో సరిచేసుకోవచ్చని, రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కమిషనర్ ఎం యేసుబాబు మాట్లాడుతూ రైతులు రీసర్వే కార్యక్రమానికి సహకరించాలని, వారం రోజుల్లో ఈ సర్వే పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. P4లో భాగంగా ప్రజల అవసరాలను గుర్తించడం జరిగిందని కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ పాలనపై QR స్కానింగ్, పురమిత్ర యాప్ల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి శానిటేషన్ మరియు సాసా కార్యక్రమం తదితర అంశాలపై రివ్యూ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఒక ఇంటికి పెట్టాల్సిన అసెస్మెంట్ వేరే ఇంటికి పెట్టడం లేదు, అంటే ఒక పర్సన్ కి గుడిలో 2-3 చోట్ల ప్రాపర్టీస్ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యంగా ఈ రీసర్వే ప్రోగ్రామ్ అనేది మన తాడేపల్లిగూడెం పట్టణంలో స్టేట్ లోనే నంబర్ 1 గా పైలట్ ప్రాజెక్ట్ గా స్థాపించడం గత 3 years బ్యాక్. అది కంటిన్యూషన్ చేయడం, తర్వాత ఏమో మన రీసెంట్ గా సెంట్రల్ టీమ్ రావడం, తర్వాత 95% వర్క్ మనం కంప్లీట్ చేసామనుకోవడం, తర్వాత దాంట్లో వివిధ లోపాలు అంటే రైతులు డాక్యుమెంట్ ఇవ్వకపోవడం, లేకపోతే గ్రౌండ్ ట్రూతింగ్ సరిగా మనం చేయకపోవడం, ఇలా మనం ఐడెంటిఫికేషన్ కొన్ని లోపాలను కూడా ఐడెంటిఫై చేసాం. కొన్ని ఏరియాలు అయితే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మొత్తం సర్వే చేయకుండా మనం ఉండడం జరిగింది. దీనికి రిక్వైర్మెంట్ ఏంటంటే సంబంధిత రైతులందరూ కూడా VRO దగ్గరికి, VROలు మీ దగ్గర కడగట్ల యాగరపల్లి రైతులు విజ్ఞప్తి, ఇప్పుడు తాడేపల్లిగూడెంలో రీసర్వే జరుగుతుంది. ముఖ్యంగా చాలా సర్వే నెంబర్ సంబంధించిన రికార్డు ఒకసారి రైతులు పరిశీలించుకోండి. అన్ని యొక్క డాక్యుమెంట్స్ మాకు ఇస్తే ఎక్కడైనా కానీ తప్పులు దొరికితే రీసర్వేలో తప్పులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దయచేసి రైతులందరూ కూడా మీ సంబంధిత రెవెన్యూ అధికారులకి మీ పొలం సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న అడంగల్లో మీ పేరు కానీ, మీకు ఎవరికైనా చనిపోయి ఉంటే మిటేషన్ చేసుకుంటాం కానీ, అదేవిధంగా పేర్లు తప్పులు కానీ, సర్వే నెంబర్లో విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉంటే అన్నీ కూడా తెలియజేస్తే పర్ఫెక్ట్గా ఎటువంటి తప్పులు లేకుండా రీసర్వే చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, రాబోయే వారం రోజుల్లో రైతులందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్లని సంబంధిత VROలకు ఇవ్వాల్సింది. తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయంలో జనసేన నాయకులు విలేకరు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు మండిపడ్డారు. తాడేపల్లిగూడెం అభివృద్ధి మినహా పర్సంటేజ్ కోసం పనిచేసిన వ్యక్తి మాజీ మంత్రి కొట్టి సత్యనారాయణ అని జనసేన సీనియర్ నాయకులు పైబోయిన రఘు విమర్శించారు. రాజకీయాలను వ్యాపారంగా మార్చిన వ్యక్తి మాజీ మంత్రి కొట్టి సత్యనారాయణ ముందు వరుసలో ఉంటారని జనసేన నాయకులు ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసిన భోజనాలు, మాస్కులలో సైతం కమిషన్ తీసుకున్న ఏకైక నాయకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ అని జనసేన నాయకులు నిలపాల దినేష్ ఆరోపించారు. ఈ సమావేశంలో పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, సోమశంకర్రావు, ఎంట్రపాటి రాజు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా కొట్టి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను గారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో. 2004, తర్వాత 2004 నుంచి 2009 దాకా, తర్వాత మళ్ళీ 2019 నుంచి 24 వరకు. ఈయన తాడేపల్లిగూడెంలో అభివృద్ధి కార్యక్రమాలు, నేను చాలా తాడేపల్లిగూడెన్ని అభివృద్ధి చేశారని చెప్తున్నారు. చేసిన కార్యక్రమాల్లో ఈ 2019 నుంచి 24 వరకు ఆయన ఏం చేశారు? 2009 నుంచి 14 దాకా పోనీ కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టారు. దాన్ని పూర్తి అందుబాటులోకి తీసుకొచ్చారు. అది 18 కోట్ల ఎస్టిమేషన్తో తీసుకొచ్చి 35 కోట్లు బిల్ చేయించారు దాన్ని. అలాగే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారి మీద వసూళ్లు చేస్తున్నాడు మొత్తం అని చెప్తున్నాడు ఈ రోజున.
తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే గారి పేరు చెప్పి పేరు మీద ఆయన ఇష్టం వచ్చినట్టు నిందారోపణ చేస్తున్నాడు. తాడేపల్లిగూడెంలో 2014లో బొలిశెట్టి శ్రీను గారు చైర్మన్గా అయ్యి తర్వాత పైడికొండ మాణిక్యాలరావు మన తాడేపల్లిగూడానికి ప్రజలకు ఉపయోగపడేట్టు స్విమ్మింగ్ పూల్ని అలాగే ఇండోర్ ఆడిటోరియంని శాంక్షన్ చేశారు. అది కొంతవరకు వర్క్ అయ్యింది, అది కంప్లీట్ అవ్వలేదు. మరి ఈయన 2019లో ఎమ్మెల్యేగా వచ్చారుగా, మరి రెండు ఎందుకు కంప్లీట్ చేయలేదు? అంటే 5 సంవత్సరాల కాలంలో ఆయనకి అంత ఈ అభివృద్ధి మీద అంత ఇది లేకపోయిందా? సరే, ఆ వర్క్ గవర్నమెంట్లో ఫండ్ లేదని తాడేపల్లి ఈయన రాగానే బొలిశెట్టి శ్రీను గారు నెగ్గిన తర్వాత ఇది గవర్నమెంట్లో ఫండ్ లేదు ఇప్పుడు అని ప్రజల దగ్గరికి ఇలా చందా రూపంలో వసూలు చేస్తున్నారు. వసూలు చేసే ప్రతి పైసాకి మేము లెక్క అప్పచెప్తాం. ఎవరు ఎంత ఇచ్చారు, ఎవరు దేనికి ఎంత, ఏ ఆడిటోరియంకి ఎంత ఇచ్చారు, స్విమ్మింగ్ పూల్కి ఎంత ఇచ్చారు అనేది ప్రతి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్న ప్రతి పైసాకి లెక్క అప్పచెప్తాం. ఇలాగ పోనీ ఈయన తాడేపల్లిగూడెంలో ఇది ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఈయన ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారు? స్విమ్మింగ్ పూల్ కట్టారు, అది అడవిలా తయారైపోయింది. మనం తయారు చేసిన అలాగే ఈ టిట్కో ఇళ్ళు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ వచ్చింది. సగం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ బిల్స్ ఇవ్వలేక ఆ టిట్కో ఇళ్ళు సర్వనాశనం అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు వాటిని రిపేర్లు చేసి ఇది చేస్తున్నారు. మేము చేస్తున్నాం కాబట్టి మేము ఓట్లు అడుగుతాం. మీకు మళ్ళీ 1,60,000 వేసి 50,000 ఓట్లు పడే పరిస్థితి మాకు కాదు. ఇవాళ 40 ఎకరాలు అమ్ముకున్నారంటే ఏనా ప్రజలు తెలుసు. అలాగే అభివృద్ధి విషయంలో ఈయన ఎప్పుడు కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో ఎక్కడ అభివృద్ధి చేయాలి ఏంటన్నది ఆలోచించే వ్యక్తి మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎవరైనా ప్రజలు వస్తే జనాలు డైరెక్ట్గా వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ ఆ పని చేయించుకుని వచ్చేస్తాం. కానీ మీకు మళ్ళీ ఒక 1 గంట 2 గంటల దాకా బయట కూర్చుని లోనకు వచ్చి మాట్లాడే పరిస్థితి కాదు. ఎవరు మట్టుకాళ్ళు రాజకీయ నాయకులు అక్కల, వార్డు నాయకులు అక్కల, ఎవరైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. మీకు అంత అసలు మాట్లాడే హక్కే లేదు. ఈయన చిన్న స్థాయి నుంచి వచ్చారు. ఈయన అయినా సరే మీకు ఆయన కోసం మాట్లాడే అర్హతే లేదు. మీ దగ్గర ఉన్న ఏ వ్యక్తికి లేదు, ఏ కార్యకర్తకి, ఏ నాయకుడికి లేదు బొలిశెట్టి శ్రీనివాసరావు గారి కోసం మాట్లాడటానికి. ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏ నిజాయితీతో పెట్టారు ఈ పార్టీ, అదే నిజాయితీతో బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ పార్టీ నడిపిస్తున్నారు. ధైర్యంగా కార్యకర్తలకి సాయం చేస్తూ అండగా ఉంటూ ప్రతి పనిలోని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కూటమితో ఈరోజు త్వరలో టౌన్లో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా మంచి విజయవంతం చేస్తారు. లేదండి ఎక్కడని కనుక్కోండి, మీరు మీ కార్యకర్తలు అడగండి, చెప్తున్నారు చాలా బాగా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మీ కార్యకర్తలే చెప్తున్నారు. మీరు ఏదో లా అండ్ ఆర్డర్ లేదంటారు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉండాలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చూపిస్తున్నారు. టర్బల్ లేకుండా మట్టి లారీలు జాతీయ రహదారిపై ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని సురేంద్ర సింగ్ నాయక్ లారీ యజమానులను హెచ్చరించారు. తాడేపల్లిగూడెం జాతీయ రహదారిపై సురేంద్ర సింగ్ నాయక్ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో టర్బల్ లేకుండా ప్రయాణిస్తున్న 7 ఇసుక లారీలను ఆపి 40,000 రూపాయలు జరిమానా విధించినట్లు సురేంద్ర సింగ్ నాయక్ తెలిపారు. రద్దీగా ఉండే జాతీయ రహదారిపై టర్బల్ లేకుండా ఇసుక గాని మట్టి గాని తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లారీ యజమానులను సురేంద్ర సింగ్ నాయక్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య టిప్పర్ వాహనాలకి వెనకాల పట్టా లేకుండా తిరుగుతున్నాయి. వాటిని గమనించి వాటి మీద కేసులు రాయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క టిప్పర్ వాహనం యొక్క యజమాని అందరికీ సూచించడం ఏంటంటే, డ్రైవర్లు నిర్లక్ష్యంగా అంటే మట్టి లోడ్ చేసుకున్న తర్వాత ఈ కొద్ది దూరమే అని చెప్పేసి వాళ్ళు వెనకాల పట్టా కట్టకుండా తిరుగుతున్నారు. దానికి పూర్తి బాధ్యత యజమాని పైన పడుతుంది. డ్రైవర్ చేసే చిన్న నిర్లక్ష్యానికి ఆ మట్టి రోడ్డు మీద పడి ఆ ఇతరుల వాహనదారులకి ఆటంకం కలిగిస్తున్నారని చెప్పేసి ఫిర్యాదులు అందుతున్నాయి. కాబట్టి టిప్పర్ యజమానులందరూ కూడా తమ యొక్క డ్రైవర్లకి ఖచ్చితంగా మట్టి తోలేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఇసుక కానీ డస్ట్ కానీ ఈ చిన్న చిన్న పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో అవి రోడ్డు మీద పడకుండా వాటిని తగు పట్టా కట్టి అంటే టార్పాలిన్ కట్టి వాహనాలను నడపవలసిందిగా అందరికీ సూచిస్తున్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మళ్ళీ తిరిగి ఇదే సమయాన్ని కలుసుకుందాం.